అట్లుంటుంది మనతోని. ఒక 50 సంవత్సరాల పోలీస్ కమిషనరు డ్యూటీలో భాగంగా మన హైదరాబాద్ దిల్షుక్నగర్లో అర్ధరాత్రి 12 నుంచి సివిల్ డ్రెస్లో ఒంటరిగా ఉంటే ఆమెను వస్తావా, నీ రేట్ ఎంత అని అడిగిన పోరంబోకులున్న రోజులు ఇవి. తెల్లారి ఆ 40 మంది వెధవల్ని బొక్కలో వేశారులేండి. పోలీసు వాళ్ళని వదిలిపెట్టిన వాళ్ళు ఇక మామూలు అమ్మాయిలు దొరికితే వదులుతారా చెప్పండి? అటువంటి పరిస్థితి ఎదురైన తన స్నేహితురాలని ఒక అమ్మాయి ఎలా కాపాడుకుందో, ప్రతి ఆడపిల్ల భయంతో కాకుండా తెగువతో సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియజేసే ఈ కథను వినండి. సునీత ఓ మోస్తరు అందంగా ఉంటుంది, కానీ చాలా పద్ధతిగా ఉంటుంది. అంటే ఇంటి దగ్గర వంచిన తల కాలేజీలో ఎత్తుతుంది అనే టైపు. తన ఫ్రెండ్ హారిక చాలా అందంగా ఉంటుంది, కానీ చాలా ఫాస్టు. ఆల్రెడీ ఇద్దరితో బ్రేకప్ కూడా చేసుకుంది. శంకర్ లాంటి ఈ కాలం అబ్బాయిలకి హారికలంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అతనికి సునీతలని పడగట్టంలోనే కిక్కు దొరుకుతుంది. కాబట్టి కష్టపడి సునీత్తో పరిచయం చేసుకున్నాడు. ఇంకొంచెం కష్టపడి ఆ పరిచయం బర్త్డే పార్టీకి పిలిచేంతగా పెంచుకున్నాడు. సునీత ఎలాగో శృంగారానికి ఒప్పుకోదు కాబట్టి మత్తు మందు కలిపిన కూల్ డ్రింకు, ఒక సీక్రెట్ కెమెరా సిద్ధంగా ఉంచుకున్నాడు. మత్తు దిగిన తర్వాత సునీతకి ఆ వీడియో చూపించాడు. బోరుమని ఏడ్చింది. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు, దాన్ని డిలీట్ చేసేయమంది. శంకరు నవ్వాడు. ఇంత కష్టపడింది డిలీట్ చేయడానికా అన్నాడు. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలంటే నేనేం చెయ్యాలి అని అడిగింది. శంకరు మళ్ళీ నవ్వాడు. వెరీ సింపుల్, మీ ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చివ్వడమే అన్నాడు. సునీత ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. హారిక సునీతలు బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. హారిక సునీత్తో మార్పు గమనించింది. సునీత శంకర్ గురించి చూచాయిగా తెలుసు ఆమెకు. ఏదో జరిగిందని అనుకుంది. తనకు సునీత అంటే చాలా ఇష్టం. ఏం జరిగింది అని లాలంగా అడిగింది. సునీత ఏమీ మాట్లాడలేదు. సరే నాకెందుకులే కానీ రేపు నా బర్త్డే పార్టీ, మా ఇంటికి రా అని పిలిచింది హారిక. మరుసటి రోజు హారిక ఇంటికి వచ్చింది సునీత. అక్కడ ఎలాంటి బర్త్డే పార్టీ లేదు. తామిద్దరూ తప్ప ఎవరూ రాలేదు. ఆ విషయమే హారికను అడిగింది సునీత. నా బర్త్డే ఈరోజు కాదు కానీ నీకోసమే చెప్పాను అలా. ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందో. చెప్పకపోతే నా మీద ఒట్టు అంది హారిక. సునీత ఏడుస్తూనే అంతా చెప్పేసింది. ఓహో, అయితే బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నమాట హారిక సాలోచనగా అనుకుంది. రేపు మనిద్దరము కలిసి వెళ్దాం వాడి దగ్గరికి. ఏం భయపడకు చెప్పింది హారిక. సునీత తలూపింది. మన్నాడు ఇద్దరు శంకర్ దగ్గరికి వెళ్ళారు. శంకర్ ఇద్దరిని మార్చి మార్చి చూసి సునీత్తో అన్నాడు, ఒక్కదాన్నే రమ్మన్నానుగా, ఎందుకు నీ ఫ్రెండ్ని తీసుకొచ్చావు? హారిక అతని వంక సూటిగా చూస్తూ చెప్పింది. ఇప్పుడేమైందిలే కానీ ఏంటి విషయం? నీ ఫ్రెండ్ అంతా చెప్పే ఉంటుందిగా. ప్రస్తుతం నాకు 1,00,000 కావాలి, తొందరగా అరేంజ్ చేసుకోండి. 1,00,000? సరే దాని విషయం తర్వాత చెప్తా కానీ ముందు ఓ 2,00,000 ఇవ్వమ్మా అంది తాపీగా. 2,00,000 నేనెందుకు ఇవ్వాలి? ఒరే ఎర్రి పప్ప, పిచ్చి పుల్క మాట్లాడొద్దు. ఇప్పుడు నువ్వు ఆ వీడియో నెట్లో పెట్టినా 2 రోజులు చూసి సొల్లు కార్చుకుంటారు. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. అంతకుమించి మా ఫ్రెండ్ వెంట్రుకు కూడా పీకలేవు నువ్వు. అసలే అమ్మాయిలు తక్కువైపోయి పెళ్ళిళ్ళు కాకుండా ఏడుస్తున్న వాళ్ళు బొచ్చెల మంది ఉన్నారు. అమ్మాయి కనిపిస్తే చాలు ఎగరేసుకుపోతారు. పైగా పెద్దగా పోలికలు కూడా ఏమీ తెలియవు. అసలు అందులో ఉంది నేను కాదు అని చెప్పేయచ్చు. సో ఏదైనా సమస్య అంటూ ఉందంటే అది నీకే, ఆలోచించుకో. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వచ్చాననుకో, సంకనాకిపోయేది నువ్వే, మాకేమీ కాదు. కాబట్టి నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఉండటానికి నువ్వు మాకు 2,00,000 ఇచ్చి నీ సేఫ్టీ కోసం ఆ వీడియో డిలీట్ చేస్తున్నావు అనమాట. ఆ వీడియో డిలీట్ చేయడం అనేది నీ సేఫ్టీ, గుర్తుంచుకో. రేపు మేమిద్దరం వస్తాం, డబ్బు రెడీగా ఉంచు, లేదా ఓచలు లెక్కపడడానికి రెడీగా ఉండు అని చెప్పి తాపీగా వెళ్ళిపోయారు. శంకరు బిత్తరపోయాడు. ఇదేంది ఇట్లా జరిగింది అనుకుంటూ తనలో తనే తిట్టుకున్నాడు. రేపు డబ్బులు అరేంజ్ చేయాలా ఎలా అన్న ఆలోచనలో పడ్డాడు. మిత్రులారా, మరో వీడియోతో మళ్ళా కలుద్దాం. నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలను చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.